100కు పైగా స్థానాల్లో గెలిచిన టీవీకే చీఫ్ విజయ్ మరో డజను మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఖచ్చితంగా సీఎం కుర్చీపై కూర్చుంటారని అంతా భావిస్తున్న వేళ తమిళనాట పెను సంచలనాల పర్వానికి తెరలేచింది. గంట గంటకు ఊహించని మలుపులతో అధికార పీఠం చివరికి ఎవరి పరమవుతుందో ఎవరూ చెప్పలేని అనూహ్య పరిస్థితి ఏర్పడింది. కలలో కూడా ఊహించినట్లుగా బద్ధ వ్యతిరేక డిఎంకే అన్నా డిఎంకేలు ఏకమైపోయి సీఎం కుర్చీని తన్నుకుపోతాయన్న వార్త ఇప్పుడు యావత్ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. బయటి ఎమ్మెల్యేల మద్దతుతో ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని గవర్నర్ను కలిసిన విజయ్కు ఊహించని పరిణామాలు ఒకదాని వెంట మరొకటి వచ్చిపడి ఊపిరాడనివ్వట్లేవు. అధికారమే పరమావధిగా మీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయా అన్న ప్రశ్నకు డిఎంకే అన్నా డిఎంకేలు లేదు అనే సమాధానమిస్తున్నాయి. కానీ రహస్యంగా రెండు పార్టీల మధ్య విస్తృత స్థాయిలో మంతనాలు జరుగుతున్నాయని తమిళనాడు మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. డిఎంకే అన్నా డిఎంకే ఉమ్మడిగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే గవర్నర్ అర్లేకర్ సరేనంటారా, లేదంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకే తొలి ప్రాధాన్యత ఇస్తానంటారా అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఇలాంటి సందిగ్ధావస్థలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే అంశంపై స్పష్టత కోసం న్యాయ నిపుణులతో గవర్నర్ సమావేశమయ్యారు. న్యాయ నిపుణులను లోక్ భవన్కు పిలిపించి సుదీర్ఘంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాత్రి 10:30 గంటల దాకా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. విజయ్ పార్టీకి అధికారం దక్కకుండా చేయడమే లక్ష్యంగా ద్రవిడ పార్టీలు రహస్య చర్చలు జరిపాయని మీడియాలో వార్తలొచ్చాయి. డిఎంకే అన్నా డిఎంకే ప్రతినిధుల బృందాలు లోతైన చర్చలు జరిపాయని తెలుస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నా డిఎంకే ఆఫర్ చేయగా అందుకు డిఎంకే సమ్మతి తెలిపిందని, కానీ బయట నుంచి మద్దతు ఇస్తామని డిఎంకే వెల్లడించినట్లు వార్తలొచ్చాయి. ప్రభుత్వంలో చేరితే ఎంకే స్టాలిన్ తన్యుడు ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని అన్నా డిఎంకే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ససేమిరా ఒప్పుకోబోమని, తప్పదనుకుంటే ప్రతిపక్షంలోనే కూర్చుంటామని డిఎంకే తెగేసి చెప్పడంతో అర్ధాంతరంగా చర్చలు ముగిశాయని వార్తలొచ్చాయి. అంతకుముందు బుధవారం ఉదయం నుంచి తమిళనాట పలు నాటకీయ పరిణామాలు సంభవించాయి. మంగళవారం రాత్రే మీకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లను జతచేసి టీవీకే చీఫ్ విజయ్ తన కీలక పార్టీ నేతలతో కలిసి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. విజయ్ వెంట టీవీకే ముఖ్య నేతలు బసిఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సిటీ నిర్మల్ కుమార్ తదితరులు ఉన్నారు. టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్న విజయ్ 2 చోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది. వీళ్లకు కాంగ్రెస్లోని 5 పేర్లను జతచేసి మొత్తం 112 పేర్ల జాబితాను గవర్నర్కు విజయ్ సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు గవర్నర్ సమ్మతి తెలపలేదు. 118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజారిటీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్కు గవర్నర్ సూచించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. దీంతో నిరాశతో విజయ్ వెనుతిరిగారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించలేదన్న వార్త తెలియగానే అప్పటిదాకా ప్రమాణ స్వీకారం కోసం స్టేడియంలో జరుగుతున్న సన్నాహక ఏర్పాట్లు హఠాత్తుగా ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్కు తోడుగా అన్నా డిఎంకే సైతం టీవీకేకు మద్దతు పలకనుందనే వార్త వెనువెంటనే చక్కర్లు కొట్టింది. దీనిని అన్నా డిఎంకే కొట్టిపారేసింది. ఇది పూర్తిగా అబద్ధం. ఏ రకంగా చూసినా మేం విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వబోం. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి ఆదేశానుసారమే మా 47 మంది ఎమ్మెల్యేలు నడుచుకుంటారు అని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి స్పష్టం చేశారు. తాము సైతం డిఎంకే కూటమికే మద్దతు ఇస్తామని
సిపిఐ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యేలు బుధవారం స్పష్టం చేశారు. అంతకుముందు సిపిఐ ఐయుఎంఎల్ ఎమ్మెల్యేలు డిఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి స్టాలిన్ను కలిశారు. మీ వెంటే ఉంటామని మాటిచ్చారు. అయితే గురువారం సమావేశమై టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని డిఎంకే మిత్రపక్షమైన విదుథలై చిరుతైగల్ కట్చి వీసీకే చీఫ్ తోల్ తిరుమావలన్ ప్రకటించారు. మద్దతు ఇవ్వాలని విజయ్ మమ్మల్ని కోరారు. పార్టీ ముఖ్యులతో మాట్లాడాక ఏ విషయమైనా చెప్పగలను అని తిరుమవాలన్ వ్యాఖ్యానించారు. వీసీకేకు 2 ఎమ్మెల్యేలే ఉన్నారు. బుధవారం చెన్నై పనయూరులోని టీవీకే కార్యాలయానికి తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవర్తి నేతృత్వంలోని బృందం వెళ్లింది. వీరికి పుష్పగుచ్చాలతో విజయ్ బృందం ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా తమ పార్టీ తరపున గెలిచిన 5 ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో కూడిన లేఖను విజయ్కు కాంగ్రెస్ నేతలు అందజేశారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ ఎన్నికల దాకా తమ మధ్య పొత్తు కొనసాగాలని, మతతత్వ పార్టీలను చేర్చుకోవద్దని కాంగ్రెస్ షరతు విధించింది. కాంగ్రెస్ మహిళా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని కోరింది. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ నాంచడమేంటని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి మండిపడ్డారు. బల నిరూపణ అనేది శాసనసభలో చేస్తారు, లోక్ భవన్లో కాదు. లోక్ భవన్లోనే 118 సంఖ్య చూపించాల్సిన అవసరం లేదు. ఇకనైనా గవర్నర్ మాటున బీజేపీ రాజకీయాలు చేయడం మానుకోవాలి. తక్షణం గవర్నర్ విజయ్ను మళ్లీ పిలిచి వెంటనే బల నిరూపణకు అవకాశం ఇవ్వాలి అని జ్యోతిమణి డిమాండ్ చేశారు. కనీసం 118 మంది ఎమ్మెల్యేలున్న కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఇక్కడ టీవీకే పార్టీలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లకు కాంగ్రెస్లోని 5 కలిస్తే బలం 112కు పెరుగుతుంది. వీసీకే, సిపిఐ, సిపిఎంలోని తలో 2 ఎమ్మెల్యేలు అంటే 6 వీళ్లకు జత కలిస్తే మొత్తం బలం 118కి పెరుగుతుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అన్నాడీఎంకేలోని 47 మంది ఎమ్మెల్యేలు జత కూడితే టీవీకే బలం 154కు పెరుగుతుంది. ఇప్పటికే మద్దతిచ్చిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లెక్కలోకి తీసుకుంటే మొత్తం బలం ఏకంగా 159కి పెరుగుతుంది. అప్పుడు సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. డిఎంకే, అన్నాడీఎంకే కలిసిన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. డిఎంకేలోని 59, అన్నాడీఎంకేలోని 47 మందికి తోడు ఇరు పార్టీల మిత్రపక్షాలు తోడు వస్తే ఇది సాధ్యం. పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, సిపిఎం 2, ఏఎంఎంకే 1, డిఎండికే 1 ఎమ్మెల్యేలు కలిస్తే మొత్తం బలం 120కి పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మద్దతు లభిస్తుంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంలో డిఎంకే, అన్నాడీఎంకేలు తమ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలో 25 మందిని పుదుచ్చేరిలోని ఓ రిసార్టుకు బుధవారం రాత్రి 11:30 తరలించారు. సీనియర్ నేత సివి షణ్ముగం నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలు రిసార్టుకు వెళ్లారు. సివి షణ్ముగం ఉదయం టీవీకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని అన్నాడీఎంకే అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడం గమనార్హం. డిఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరి సమీప రిసార్టుకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. విజయ్కు మంగళవారం, బుధవారం తమిళనాడు పోలీసులు గట్టి భద్రత కల్పించారు. గవర్నర్ను ఆయన కలిసే సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం ఉపయోగించే కాన్వాయ్ వెంటరాగా సొంత వాహనంలోనే లోక్ భవన్కు వెళ్లి వచ్చారు. అయితే బుధవారం రాత్రి 11:15 సమయంలో మాత్రం విజయ్ పట్టినంబాక్కం నివాసం నుంచి నీలాంకర ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఆయనకు ఉదయం కల్పించిన కాన్వాయ్ భద్రత లేదు. అదనపు భద్రతను తొలగించారని తెలుస్తోంది. తనకు అదనపు భద్రత అక్కర్లేదని విజయ్ చెప్పడంతోనే
ప్రభుత్వం కాన్వాయ్ను ఉపసంహరించుకుందని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయని చెప్పుకోవచ్చు. 234 స్థానాలకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ 108 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118కు ఇంకా 10 స్థానాల దూరంలో నిలిచిపోవడంతో తమిళనాట నెంబర్ గేమ్ అనేది ప్రారంభమైంది. విజయ్ ఇప్పటికే వివిధ పార్టీల దగ్గర నుంచి మద్దతు కోరుతూ ఆయన అయితే కూడా స్వయంగా లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. సుదీర్ఘకాలంగా డిఎంకేతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఎమ్మెల్యేలు కలిగి ఉన్నారు. వీరైతే కూడా ఇప్పుడు టీవీకే పార్టీకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ హైకమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 6 సీట్ల దూరంలో అయితే కూడా నిలిచిపోయింది. సంఖ్యాబలంపై పూర్తి స్పష్టత లేకపోవడంతో గవర్నర్ రాజేంద్ర అర్లాయక్ ప్రస్తుతానికి టీవీకే వాదనను ఏకీభవించడం లేదు. ఈరోజు జరగవలసినటువంటి విజయ్ ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా వాయిదా పడింది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు వారిని రిసార్ట్కి అయితే కూడా ఇప్పటికే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి టీవీకే అధినేత విజయ్ అయితే కూడా ఆ ఒక మద్దతును కూడగట్టే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి అయితే కూడా ఒక వార్త సోషల్ మీడియాని హల్చల్ చేసిందని చెప్పొచ్చు. దశాబ్దాలుగా వైరపక్షంగా ఉన్నటువంటి డిఎంకే అలాగే ఏడిఎంకే పార్టీలు కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాయి అనేసి కూడా వార్తలు అయితే కూడా పూర్తి స్థాయిలో చక్కర్లు కొట్టిన పరిస్థితి. ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకునేందుకు చేతులు కలపబోతున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో అయితే కూడా ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవాలి. ఈ రెండు పార్టీలు వాటి మిత్రపక్షాలతో కలిస్తే ఆ సంఖ్య అయితే కూడా 120కి చేరుతుంది. విజయ్ రాజకీయాల్లోకి రావడం ద్వారా తమ సాంప్రదాయ ఓటు బ్యాంకు గండి పడుతుందని భావిస్తున్న ఈ పార్టీలు తెర వెనుక చర్చ జరుపుతున్నట్టు సమాచారం. అయితే టీవీకేకు వామపక్ష మద్దతు లభించుతుందని ఆశించినప్పటికీ సిపిఐ మరియు సిపిఎం పార్టీలు డిఎంకేతోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అలాగే బీసీకే పార్టీలు కూడా ఇప్పటి వరకు మౌనం వహించడంతో విజయ్కు ఇతర చిన్న పార్టీల మద్దతు కూడగట్టడం సవాలుగా మారింది. మరో 6 ఎమ్మెల్యేల మద్దతు కనుక విజయ్ సంపాదించగలిగితే తమిళనాడు సరికొత్త శకం మొదలవుతుందని చెప్పొచ్చు. అయితే ఒకవేళ విజయ్ మెజార్టీ నిరూపించలేకపోతే డిఎంకే అన్నా డిఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తుందని సోషల్ మీడియాలో అయితే కూడా విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాల చదరంగంలో పైచేయి ఎవరిదనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.